ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తుతి కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, అనుదినము దేవుని వాక్కు మనతో బలంగా మాట్లాడుతున్నది. వాక్యము బలమైనది, శక్తిగలది, అత్యున్నతమైనది. దేవుని వాక్యము 1 సమూయేలు 2వ అధ్యాయము 8వ వచనము. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును, మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమిగలవాన్ని పెంటకుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. భూమి యొక్క స్తంభములు యెహోవా వశములు, లోకమును వాటి మీద ఆయన నిలిపి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టువాడు దేవుడే. మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకు వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. మన దేవుడు పక్షపాతము లేని దేవుడు. అంటే ఎవరినైనా సమానంగా చూస్తాడు. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని దేవుడు ఎప్పుడు కూడా అన్నాడు. ఎందుకంటే ఆయన చేతితోనే, ఆయన హస్తాలతోనే మన అందరినీ సృజించిన వాడు ఆయనే. కాబట్టి దేవుని దృష్టిలో దీనుడు, అల్పుడు, పేదవాడు, దరిద్రుడు దేవుని దృష్టిలో ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నవాడే. ఆయన వారిని ఉన్నత స్థితిలోనే చూస్తూ ఉంటాడు. దేవుడు తలుసుకుంటే ఎంతటి వారినైనా ఒక ఉన్నత స్థితిలో లేవనెత్తగలడు. అయితే మనుష్యులైతే మటుకు, ఈ లోకంలో ఉన్న మనుషులు మరి లేనివారు, దరిద్రులు, చెడ్డవారు అని అంచనా వేస్తూ ఉంటారు. కానీ దేవుని దృష్టికి అందరూ సమానులే. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టగల శక్తి దేవునికి ఉన్నది. మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమిగల వారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు. దేవునికి స్తోత్రం. మన దేవుడు ఉన్న వారిని మాత్రం చూడడండి, లేని వారే ఇష్టం దేవుడికి. ఈరోజు నా దగ్గర ఏమి లేదు, నేను లేని స్థితిలో ఉన్నాను, నన్ను ఎవరు చూస్తారు, నన్ను ఎవరు పట్టించుకుంటారు, నేను ఎవరికి అవసరం లేదు కదా. అధికారుల దగ్గరికి వెళ్ళాలంటే పెద్ద పెద్ద వాళ్ళు, తెలిసిన వాళ్ళు ఉండాలి. ఒక ఉన్నత స్థితిలో ఉండాలంటే ఎంతో ధనం ఉండాలి. ఒక మంచి బ్రతుకు జీవించాలంటే మనం సెటిల్ అయి ఉండాలి అని అనేకులు అనుకుంటా ఉంటారు. అయితే దేవుడి ఉదయంకాల సమయమందున మనతో మాట్లాడుతున్నాడు. పెంట కుప్ప మీద ఉన్న వారిని సైతం నేను లేవనెత్తగలను. అంటే ఎంటువంటి దీనహీన స్థితిలో ఉన్నా సరే నిన్నొక ఉన్నత స్థితికి దేవుడే తీసుకుని రాగలడు. ఆయన ఎవరిని కూడా తక్కువ చేసే దేవుడు కాదు, అందరినీ ఉన్నత స్థితిలో లేవనెత్తేవాడు. లోకము వాటి మీద ఆయన నిలిపి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అన్ని దేవుని వశంలో ఉన్నాయి, యెహోవా వశములో ఉన్నాయి. అంత దేవుని చిత్తమే. ఒక ఉన్నవాణ్ణి అణిచివేయాలన్నా, ఒక పాపాత్ముని, ఒక దుర్మార్గుడు, ఒక వ్యర్థమైన వాణ్ణి ఒక నిమిషంలో అణిచివేయాలన్నా దేవుని వశంలోనే ఉన్నది. ఒక దీనుణ్ణి, దరిద్రుని, పెంట కుప్ప మీద ఉన్నవాణ్ణి ఒక నిమిషంలో పైకి లేవనెత్తాలన్నా అది యెహోవా వశంలోనే ఉన్నది. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నీకున్న పరిస్థితిని బట్టి నీ జీవితాన్ని అంచనా వేస్తున్నావేమో. ఈరోజు నీకు ఏమీ లేని స్థితిని బట్టి నేను లేని దాన్ని, నేను లేని వాడను, నా స్థితి హీనముగా ఉన్నది, నేను తక్కువ దానను, తక్కువ వాడను అనుకుంటున్నావేమో. కానీ దేవుడు తలుచుకుంటే నిన్ను ఒక ఉన్నత స్థితిలో ఉంచగలడు. మరి నువ్వు దేవుణ్ణి అడుగుతున్నావా? దేవుని మీద విసుగు వస్తుందండి చాలా మందికి. ఎందుకంటే నన్ను ఇంకా పట్టించుకోవట్లేదు, నా స్థితి ఇంకా మారట్లేదు, నాకంటే పాపము చేస్తున్న వారు హ్యాపీగా ఉన్నారు, నాకంటే భయంకరమైన స్థితిలో ఉన్నవారు మంచి ఉన్నత స్థితిలో ఉన్నారు అని అనుకుంటున్నారేమో. ఈ వాక్యం ద్వారా దేవుడు నీతో అంటున్నాడు, ప్రియ సహోదరుడా, సహోదరి, నీ స్థితి నేను ఎరిగిన దేవుడను, నా చేతిలోనే ఉన్నది సమస్తము. నిన్నొక ఉన్నత స్థితిలో లేవనెత్తడానికి దేవునికి నిమిషం మాత్రం పట్టదు. ఆయనకు దీనులు, అల్పులు, పేదలు, అనాథలు అంటేనే ఇష్టం అండి. దేవునికి దీన స్థితిలో ఉన్నవారిని ఎక్కువగా దేవుడు ఇష్టపడతా ఉంటాడు. ఏమీ లేని స్థితిలో ఉన్నవారిని మనుషులు ఇష్టపడరు కదండి. దేవుడు మటుకు చాలా ఇష్టపడతాడు. ఈరోజు నీ స్థితిని బట్టి నిన్ను ఎంతమంది పక్కకు నెట్టివేసి, ఈరోజు నీ దీనహీన స్థితిని, ఏమీ లేని స్థితిని బట్టి ఏ ఫ్రెండ్స్, మొన్నటి వరకు మాట్లాడిన స్నేహితులు ఎంతమంది నిన్ను పక్కన పెట్టారు, మొన్నటి వరకు నీతో ఉన్నవారు ఎంతమంది పక్కన ఉన్నారు ఇప్పుడు. మరైతే దేవుడు అంటున్నాడు, నువ్వు ఏ స్థితిలో ఉన్నా నేను నిన్నుగా ప్రేమిస్తానంటున్నాడు.
నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నా దేవునికి నువ్వు అవసరం. ప్రియ సహోదరి సహోదరుడా, ఏ స్థితి అయినా పర్వాలేదు. ఈరోజు నీ దగ్గర ఉద్యోగం లేదేమో, నీ దగ్గర ధనము లేక బాధపడుతున్నావేమో, ఒక ఆశీర్వాదం లేక కన్నీరు గారుస్తున్నావేమో సహోదరి. అయితే నిన్ను దేవుడు బహుబలంగా ప్రేమిస్తున్నాడు. నిన్ను ఆశీర్వదించుటకు ఆయన ద్వారములు తెరుస్తున్నాడు. నిన్ను లేవనెత్తే స్థితి దేవుడు తీసుకొని రాబోతున్నాడు. నిన్ను అనేకుల ఎదుట నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. మనుషులు స్థితిగతులను చూసి పోరాడుతున్నారేమో, కానీ దేవుడు ఏ స్థితిలో ఉన్నా ప్రేమిస్తూ ఆశీర్వదిస్తూ ముందుకు నడిపిస్తూ ఉంటాడు. ఈరోజు ప్రభు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. నువ్వు ఎటువంటి భీకరమైన దీన స్థితిలో పడిపోయి ఉన్నావో, నీ స్థితిని చూసి నేను నిన్ను ఒక పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, నిన్ను ఒక ఉన్నత స్థితికి లేవనెత్తబోతున్నాను అంటున్నాడు. నువ్వు దేవునికి అవసరం దేవునికి. మనుషులకు అవసరం లేదేమో, నీ వల్ల ఏం యూజ్ అవ్వదు, ఏం లేదు నీ దగ్గర, ఏముంది అని అంటా ఉంటారు మనుషులు. అయితే దేవుడు ఏమీ లేదు, ఎవ్వరూ లేరు, అందం అవసరం లేదు, ఉద్యోగాలు అవసరం లేదు, దేవునికి ఒక కెపాసిటీ అవసరం లేదు, ఒక ఉన్నత స్థితి అవసరం లేదు. దేవునికి నిన్నుగా ప్రేమించే శక్తి ఉన్నది. నీ వెనక బ్యాక్గ్రౌండ్ చూసి దేవుడు నిన్ను ప్రేమించట్లా, నీ వెనక బ్యాక్గ్రౌండ్ చూసి దేవుడు నిన్ను దగ్గరకు తీసుకోవట్లేదు. దేవుడు నిన్ను ఏ స్థితిలో, నువ్వు ఒకవేళ పాపం చేసిన స్థితిలో ఉన్నా, ఒకవేళ భయంకరమైన దరిద్రపు స్థితిలో, హీన స్థితిలో ఉన్నా, దేవుడు నిన్నుగా ప్రేమిస్తున్నాడు. ప్రియ సహోదరి, యెహోవా వశమట. ఒకవేళ ఎంతమంది విర్రవీగుతూ, ఎంతమంది పాపపు పనులు చేస్తూ, అన్యాయముగా ఎదుటివారిని హింసిస్తూ, బ్రతుకుతూ, మోసము చేస్తున్న వారు ఉన్నారేమో, వారు బాగున్నారని నువ్వు అనుకుంటున్నావేమో, వారు ఏ నిమిషం హఠాత్తున కూలునో, వారు ఒక్క నిమిషం పట్టదు నేలకు అణిచివేయడానికి దేవుడు వారిని. అంతా యెహోవా వశములోనే ఉన్నది. నీ స్థితిని మార్చి దేవునికి మహిమ తెచ్చుకోబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, జ్ఞాపకం చేసుకోండి, దేవుడు నీతో ఈరోజు అంటున్నాడు, నువ్వు భయపడకమో, నీ స్థితి నుంచి నేను లేవనెత్తబోతున్నాను, నీ పరిస్థితి మార్చబోతున్నాను. అనేకులను ప్రేమించి అనేకులను ఆశీర్వదించిన దేవుడే, సజీవముగా ఉన్న దేవుడే ఈ రోజు నీతో కూడా అంటున్నాడు, నీవు నాకు అవసరం అంటున్నాడు. నేను నిన్నుగా ప్రేమిస్తున్నాను, నువ్వు ఏ స్థితిలో ఉన్నాను నాకు అవసరం అంటున్నాడు దేవుడు. అంత గొప్ప దేవునికి మహిమ చెల్లిద్దాం. దేవుని విడిచిపెట్టకు సహోదరి సహోదరుడా, దేవుని మీద సనుగకు గునుగకు, ఎందుకంటే ఆయన ఎన్నడూ నిన్ను విడిచిపెట్టలేదు. నిన్ను ప్రేమిస్తున్నాడు దేవుడు. నీ పరిస్థితిని చూసి నీ జీవితాన్ని అంచనా వేసుకోకు. ఆయన ప్రతి స్థితిలో నుంచి నిన్ను ఉన్నత స్థితికి తీసుకొచ్చి ఒక టైం రాగానే అనేకుల ఎదుట నిన్ను ఒక ఘనంగా నిలబెట్టి ఆయనకు మహిమ తెచ్చుకోబోతున్నాడు. అటువంటి కృప దేవుడు మనందరి మీద కుమ్మరించునుగాక. ఆమేన్. తండ్రి, నీకు కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తూ మీకు మహిమ చెల్లిస్తున్న బిడ్డలందరినీ ఆయన మీ సన్నిధానంలో ఉన్నత స్థితిలో ఉంచి మీకు మహిమ తెచ్చుకోమని, మీకు ఘనత తెచ్చుకోమని నజరేయుడైన యేసు నామములో ఈ ప్రార్థన అంతా కూడా అడుగుచున్నాం తండ్రి.